హాయ్ అందరికీ. ఈరోజైతే నాగుల చవితి గదా! నేనైతే పూజకన్నీ సిద్ధంగా పెట్టుకున్నా. చూడుండ్రి అరటి పండ్లు, పత్రి శివునికి ఇష్టమని, మల్లెపూలు మా చెట్టియే. ఇదేంటంటే 5 రకాల ప్యాలాలు, ఆ నేతితో చేసుకున్న దీపం చేసుకున్నా నేను. అగరబత్తులు, కంకణము, ఆవు పాలు చూడుండ్రి చిన్న గిన్నెలో తీసుకున్నా. కంకణం ఏంటంటే పుట్ట పైన వేసి తీసుకొచ్చుకోవాలి మరి మనము. పసుపు, కుంకుమ, గంధము, హారతి. నేనైతే పుట్ట దగ్గరికి పోయినా. ఏంటంటే దీపం ముట్టియాలి కదా, దీపం కింద తమలపాకు పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఇప్పుడైతే నేను నేతి దీపం పెడుతున్నా. ఎందుకంటే గాలి బాగా వస్తుంది, అంటడం కష్టంగా ఉంది. అందుకోసమని అగరబత్తితోటి ముట్టిస్తున్నా. ఓపెన్ ప్లేస్ కదా, బాగా గాలి వస్తుంది. అయినా కొంచెం కష్టపడ్డా, అంటింది లాస్ట్కి అయితే. తర్వాత ఏందనంటే నీళ్ళు తీసుకుపోయినా కదా నేను చెంబులా, పుట్ట పైన చల్లుకోవాలి ఫస్ట్. చల్లుకున్నాక మనము పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. తీసుకుపోయిన కొబ్బరికాయకు నీళ్ళు చల్లి పసుపు, కుంకుమ, బొట్టు పెట్టుకుంటున్నా నేను. పెట్టుకున్నాక ఇప్పుడు మనం తీసుకుపోయిన పూజ నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని ఓం నాగేంద్రాయ నమః అనుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే మనం గుళ్ళో కూడా చేస్తాం కదా, ఇది ఇప్పుడు మనం చేసేది గుడే అనుకొని పూజ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పూజ చేసుకున్న కాడ నీళ్ళు ఆరగిచ్చి మొక్కాలి. మొక్కి ఇప్పుడు మళ్ళీ పుట్టలో పాలు పోసుకోవాలి. మళ్ళీ ఆవు పాలే పోసుకోవాలి. ఈరోజు పత్రి ఎక్కించుకుంటున్నా నేను. శివునికి బాగా ఇష్టం కదా పత్రి. మల్లెపూలు తీసుకొచ్చుకున్నవన్నీ పోసేసుకుంటున్నా. ఇప్పుడైతే వస్త్రం వేసుకోవాలి. నైవేద్యంగా నేనైతే అరటిపండు పెట్టుకున్నా. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు స్వీట్ అన్నం కానీ, ఇంకా అటుకులు బెల్లం కానీ, అటుకులు పాలు కానీ పెట్టుకోవచ్చు. నాకైతే అట్లాంటిది ఏం లేదు. మా అత్తమ్మ అయితే అరటిపండే పెడుతుంటే నేను అని అన్నది, అందుకే నేను కూడా అరటిపండే పెట్టుకున్నా. ప్యాలాలు ఏంటంటే మొత్తం పుట్ట పైన చల్లాలి. చల్లినాక పూజ తర్వాత కొన్ని పుట్ట పైనే మనం తీసుకోవాలి. తీసుకొని ఇంట్లో ఉంచుకోవాలి. అవి మళ్ళీ ఏంటంటే మన గణపతి పూజ చేసుకున్న రోజు ఇవి తినాలి. ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొట్టుకుంటున్నా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే ఒక ఆర్తి కర్పూరం బిళ్ళ తీసుకుపోయినా, దాన్ని కూడా ముట్టించుకుంటున్నా. ముట్టించుకొని మళ్ళీ ఒకసారి హారతి ఇస్తున్నా చూడండి. నీళ్ళు దింపేసి పుట్టల పాలు పోసి ఇంటికి వచ్చినాము. పుట్ట మీద ఏంటిది కంకణం వేస్తాము. కంకణం వేసి ఇంట్లో వాళ్ళం కూడా కంకణాలు తెచ్చి కట్టుకుంటాము. పుట్ట మీద ఈ ప్యాలాలు చల్లాలి. ప్యాలాలు చల్లి మనం తీసుకొచ్చుకోవాలి. ఈ ప్యాలాలు అన్నది మన వినాయక చవితి రోజు పూజ తర్వాత తినాలి. ఎందుకనంటే ఆ రోజు చందమామని చూసినా కూడా ఏ తప్పు ఉండదు అని అంటారు. నాకైతే అంతే తెలుసు. ఈ పాలను కొన్ని తీసుకొచ్చుకున్నాను నేను పుట్టలో పోసి. ఇవి ఫస్ట్ మన పిల్లలకి, మన భర్తకి, అంటే అక్క తమ్మునికి కళ్ళు కడగాలి. అందుకోసమని ఈరోజు ఇక్కడ ఈ పండుగ చేసుకుంటారు ఆదిలాబాద్లో. అందుకోసమని ఫస్ట్ వాటర్ తోటి కళ్ళు కడిగి, ఈ పాలతోటి కడిగి, మళ్ళీ వాటర్ తోటి కళ్ళు తుడిచి అప్పుడు హారతి ఇస్తారు అన్నట్టు అన్నదమ్ములకి. ఇక్కడ పండుగ విధానం అయితే ఇది.